ఫస్ట్ నేను క్రియేట్ చేసిన థంబ్‌నెయిల్ ని చాట్‌జీపీటీలో అప్లోడ్ చేసి సేమ్ ఇలాంటిదే ఒక థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడానికి నాకు ప్రాపర్ ప్రాంప్ట్ అయితే ఇవ్వమని అడిగాను. సో అది మనకి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చింది. నేను దాంట్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేయమని చెప్పా. సో అవి కూడా చేసిన తర్వాత మనకి ఇది ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చింది. ఈ ప్రాంప్ట్ ని కాపీ చేసుకొని జెమినీలో అయితే పేస్ట్ చేసి ఇక్కడ ప్రాంప్ట్ ని పేస్ట్ చేసా అండ్ క్రియేట్ విత్ నానో బనానా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ అయితే కొట్టేద్దాం. సో చూద్దాం మనకి నానో బనానా ఎలాంటి అవుట్పుట్ ఇస్తుందో దాన్ని బట్టి మన థంబ్‌నెయిల్ ని పోల్చుకొని అండ్ మనం ఎక్కడెక్కడ డెవలప్ అవ్వచ్చు దాంట్లో చూసుకొని మనం అయితే కంపేర్ చేసుకుందాం. సో ఫైనల్ గా మనకి జెమినీ ఇచ్చిన అవుట్పుట్ ఇది. సో ఇవే మన థంబ్‌నెయిల్స్. ఫస్ట్ వన్ వచ్చేసి నేను చేసిన థంబ్‌నెయిల్ అండ్ సెకండ్ ది ఏఐ తో జనరేట్ చేసిన థంబ్‌నెయిల్. ఏఐ కి రిఫరెన్స్ గా నేను చేసిన థంబ్‌నెయిల్ నే ఇచ్చా. సో అందుకే కొంచెం సిమిలర్ గా అయితే చేసింది. సో కంపేర్ చేసుకుంటే మనకి ప్రభాస్ ని సరిగ్గా చూపించలేదు. సో మనకి రియల్ యాక్టర్స్ యొక్క ఫేసెస్ అయితే సరిగ్గా తీసుకోవట్లేదు ఏఐ వచ్చేసి. అది నార్మల్ గా దాని ఐడియాతో జనరేట్ చేసింది. అంటే మనకి డీటెయిల్డ్ ఒక రియల్ క్యారెక్టర్ ని తీసుకోవాలంటే అది తీసుకోవట్లేదు. సో ఐ థింక్ మనం ప్రాంప్ట్ ని ఇంకా బాగా ఇస్తే మనకి కావాల్సిన అవుట్పుట్ ప్రాపర్ గా ఇస్తుంది అనుకుంటా. బట్ మనం అయితే ఇచ్చిన ప్రాంప్ట్ తోనైతే మనకి ఇదే రిజల్ట్ ఇచ్చింది. సో మనం ఇప్పుడు మన థంబ్‌నెయిల్ ని ఎలా చేసామన్నది సింపుల్ స్టెప్స్ లో మీకు రీడిజైన్ చేసి చూపిస్తా.